అల్లాకి నిద్ర వస్తుందా? అల్లాకి ఆకలి దప్పిక ఉందా? అల్లాకి భార్య బిడ్డలు కూడా ఉన్నారా? ఇవన్నీ మనిషిలో బ్రెయిన్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. వాటికి సమాధానం అయితే మనకు చాలామంది చాలా పూర్వీకులు అడగడం అయితే జరిగింది. వాళ్ళల్లో ఒకరు ఈ ప్రవక్త గారు, మూసా అలైహిస్సలాం గారు. అయితే ఏమిటంటే ఈయనకు ఒక సందేహం అనేది అల్లా గురించి వచ్చింది. ఈయన అల్లాతో మాట్లాడడం జరిగేది. ఈయన వెళ్ళి అల్లాతో ఒక కొండ మీద వెళ్ళి మాట్లాడడం జరుగుతూ ఉండేది ఆ కాలంలో. అయితే ఈ విధంగా మూసా అలైహిస్సలాం అల్లాతో అడిగారు, అల్లా మీకు నిద్ర వస్తుందా, కునుకు వస్తుందా అని అయితే అడగడం జరిగింది. అల్లా దానికి సమాధానం నేను చెప్తాను, 2 గాజు సీసాలు తెచ్చి మీరు ఒకటి ఒక చేతిలో ఇంకొకటి ఇంకో చేతిలో పట్టుకోండి అని అయితే అల్లా మూసా అలైహిస్సలాంకి సమాధానం అయితే ఇచ్చారు. ఆ విధంగా ఇచ్చినప్పుడు మూసా అలైహిస్సలాం కూడా 2 గాజు సీసాలను తీసుకొని వచ్చి ఒక చేతిలో ఒకటి మరొక చేతిలో ఒకటి పట్టుకోవడం జరిగింది. ఇలా కొంతసేపటికి మూసా అలైహిస్సలాంకి నిద్ర కునుకు అనేది రావడం జరిగింది. అప్పుడు మిస్ అయిపోయి చేతిలో నుండి ఒక గాజు సీసా పగిలిపోతుంది. అప్పుడు అల్లా నాకు నిద్ర వస్తే ఒక గాజు సీసా పగిలిపోయింది, ఏం చెప్తారో ఏమో అని అయితే అల్లా సమాధానం అని మూసా అలైహిస్సలాం వెయిట్ చేస్తుంటారనమాట. అప్పుడు అల్లా ఏం చెప్తారంటే, ఈ విధంగానే నాకు కునుకు కానీ నిద్ర కానీ వచ్చిన ప్రపంచం, ఈ సృష్టి అనేది నాశనం అవుతుంది. అందువల్ల నేను మీకు సందేశం ఏమిచ్చానంటే నాకు నిద్ర కునుకు అనేది ఉండదు, అలాగే ఆకలి దప్పికలు కూడా ఉండవు, అలాగే భార్య బిడ్డలు కూడా లేరు అని అల్లా మూసా అలైహిస్సలాంతో చెప్పడం జరిగింది. మూసా అంటే ఎవరు అంటే, బైబుల్లో మూసా అలై గురించి ఒక పాట అయితే ఉంది. మూసా అని అంటారు, ఆయన పేరు ప్రవక్త గారు ఆయన. అలాగే ఖురాన్లో కూడా మూసా అలైహిస్సలాం గురించి అయితే ఉంది. ఈ విధంగా అయితే అల్లా ఒక్కొక్క సందేశం ఒక్కొక్క ప్రవక్తతో మనకు ప్రజలకు అయితే చెప్పాడనమాట. అందువల్ల అల్లా ఒక్కడే మన దైవం, అల్లాయే అందరి దైవం, సృష్టి రాసులన్నిటికీ అల్లానే ఒక్కడు. ఆయనకు ఆకలి లేదు, నిద్ర లేదు, దప్పిక లేదు. ఓకేనా? తెలుసుకున్నారు కదా. లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరు కొత్తగా నా తెలుగు ఇస్లాం ఖురాన్ ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ అనేది చేయండి. అలాగే సెకండ్ ఛానల్ నెల్లూరు సోనీ అనేది కూడా ఉంది, ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. అయితే నేను ఉంటాను, మంచి మంచి విషయాలు ఇంకా మీకు తెలియపరుస్తాను ఇన్షా అల్లా. ఆల్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం.